హాయ్ ఎవరీవన్, సురేష్ టెక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు కనుక మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు ట్యుటోరియల్లో మనం గిట్ వర్క్ ఫ్లో గురించి నేర్చుకున్నాం అండ్ అదంతా వచ్చేసి థియరీ. అండ్ ఈరోజు వచ్చేసి మనం గిట్ వర్క్ ఫ్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే ఆ ఎగ్జాంపుల్ చూసే ముందు కొన్ని బేసిక్ టర్మ్స్ మళ్ళీ మనం నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ టర్మ్ వచ్చేసి మాస్టర్ అండ్ సెకండ్ టర్మ్ వచ్చేసి ఆరిజిన్. మాస్టర్ అంటే ఏంటి, అదేవిధంగా ఆరిజిన్ అంటే ఏంటి అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మాస్టర్ గురించి డిస్కస్ చేసుకునేటువంటి ముందు ఒక హౌస్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హౌస్ తీసుకున్నారనుకోండి. హౌస్ అంటే మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారనుకోండి. ఆ ల్యాండ్ ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది అనుకుందాం. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇది మనం ఫ్రంట్, ఇది మన యొక్క ఫ్రంట్ పోర్షన్ అనుకుందాం. అదేవిధంగా ఈ విధంగా లాంగ్గా ఉంది అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ హౌస్ తీసుకునేటప్పుడు మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తున్నారనుకోండి. సో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఈ మొదటి నుండి ఇలా వెళ్తూ ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్షన్లో మీరు ఏదో ఒక గది కట్టచ్చు. అది ఒక ఆడుకునేటువంటి గది అవ్వచ్చు, లేదంటే ఏదో ఒక గది కడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు, ఆ విధంగా అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో గది కట్టచ్చు. అదేమవ్వచ్చు, అదొక కిచెన్ గది అవ్వచ్చు. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్ళేసి మీరేం చేయొచ్చు, ఒక బాత్రూమ్ కట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఏం జరిగింది, మన దగ్గర ఉన్నటువంటి యాక్చువల్ ప్లేసు మన హౌస్కి సంబంధించింది. అదేవిధంగా దానికి లెఫ్ట్లోన రైట్లోన మనం ఏం చేసాము, మనకు కావాల్సినటువంటి వేరే అవసరాల కోసం వేరే గదులు కట్టుకున్నాం అనమాట. అంటే ఇవి కూడా మన హౌస్లోనేటువంటి పార్ట్సే. అండ్ ఈ మిడిల్లో లైన్ ఉంది చూసారు, ఎల్లో లైన్, దీన్ని నేను మెయిన్ లైన్ అంటానమాట. అండ్ అదేవిధంగా దీన్ని ఏమంటారు, డిఫరెంట్ ఫీచర్స్ అని చెప్తానమాట. అంటే మనం దీన్ని గిట్ని రిలేట్ చేసుకుంటే మనం ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ని క్లోన్ చేస్తామో, అంటే వేరే దగ్గర నుండి ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ తెచ్చుకుంటామో మనకు డిఫాల్ట్గా వచ్చేటువంటి బ్రాంచ్ ఏది అనుకోనంటే మాస్టర్ బ్రాంచ్ అనమాట. అయితే మనం ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నామో మనకి డిఫాల్ట్గా వచ్చేది ఏంటి, మధ్యలో ఇంత జాగా వస్తుంది అనమాట. దాన్ని నేను ఏమంటాను, మెయిన్ లైన్ జాగా అంటాను. సో సిమిలర్గా ఏంటంటే మనం ఎప్పుడైతే సర్వర్ నుండి, సో ఎప్పుడైతే మనం గిట్ హబ్ నుండి లేదా గిట్ ల్యాబ్ నుండి ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ తెచ్చుకుంటామో అప్పుడు మనకి డిఫాల్ట్గా క్రియేట్ అయినటువంటి బ్రాంచ్ ఏది అంటే మాస్టర్ బ్రాంచ్ అనమాట. ఆ తర్వాత మనకు తగ్గట్టు రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, డిఫరెంట్ ఫీచర్ బ్రాంచెస్ని కట్టుకుంటాం అనమాట. ఇక్కడ చూసారా, నాకు ఒక ఆటగది కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక గది కట్టుకున్నాను. అదేవిధంగా నాకు ఇంకా వేరేది కావాలి, కిచెన్ కావాలి లేదా బాత్రూమ్ కావాలి. సో డిఫరెంట్గా ఏం చేశాను, డిఫరెంట్గా నేను ఇవి కట్టుకున్నాను కదా. సిమిలర్గా ఏంటంటే మనకి వన్స్ ఏదైతే ప్రాజెక్ట్ని మనం క్లోన్ చేస్తామో, క్లోన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మాస్టర్ బ్రాంచ్ అనేటువంటి ఒక బ్రాంచ్ వస్తుంది. అండ్ సిమిలర్గా అక్కడ నుంచి మనం ఏం చేస్తాం, డిఫరెంట్ బ్రాంచెస్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో వాటిని మనం ఏమంటాం, ఫీచర్ బ్రాంచెస్ అంటాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనుకోనంటే, ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ని క్లోన్ చేస్తామో మనకు వచ్చేది మాస్టర్ బ్రాంచ్ అనేది గుర్తుంచుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వర్ యొక్క నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ అరవింద్ దగ్గర నుంచి నేను ఒక స్పీకర్ బాక్స్ మా ఇంటికి తెచ్చాను అనుకుందాం. సో తెచ్చిన తర్వాత నేను దాన్ని యూజ్ చేస్తున్నాను ఇంట్లో. సో ఇంట్లో యూజ్ చేస్తున్నప్పుడు అది చాలా బాగా వర్క్ అవుతుంది. సో దాన్ని చాలా బాగా వర్క్ అవుతున్నప్పుడు మా ఇంట్లో ఏమని అడిగారు అనుకోనంటే, ఈ బాక్స్ ఎవరిది అని అడిగారు. ఎవరిది అడిగినప్పుడు నేను అప్పుడు ఏం చెప్పాను, ఎవరిదో వాళ్ళ పేరు చెప్పాను. ఏమని చెప్పాను, ఇది మా ఫ్రెండ్ అరవింద్ది అని నేను చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది, నెక్స్ట్ టైం నుంచి మా ఇంటికి ఎవరు వచ్చినా లేదంటే మా ఇంటి వాళ్ళకి ఎవరైనా స్పీకర్ గురించి అడిగినా వాళ్ళు ఏమని చెప్తారు, అది అరవింద్ది అని చెప్తారు. సో ఇక్కడ ఆ స్పీకర్ గురించి మనకి తెలుసు కాబట్టి వేరే వాళ్ళు మనకి అడిగినప్పుడు దాని గురించి ఆ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం అనమాట. సిమిలర్గా మనం ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ని గిట్ హబ్ నుండి తెచ్చుకుంటామో లేదా గిట్ ల్యాబ్ నుండి క్లోన్ చేసుకునేటప్పుడు ఆ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి కదా. సో ఆ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి, దాని యొక్క నేమ్ మనకి తెలియాలి కాబట్టి డిఫాల్ట్గా మనకు ఒక నేమ్ ఇస్తాడనమాట. ఆ నేమ్ వచ్చేసి ఆరిజిన్ అనమాట. సో ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ని క్లోన్ చేస్తామో ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి నేమ్ ఆర్ ఆ సర్వర్ యొక్క నేమ్ అనేది ఆరిజిన్. కాబట్టి నెక్స్ట్ టైం నుండి దాంతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం యూజ్ చేయాల్సినటువంటి నేమ్ ఆరిజిన్. సో మాస్టర్ అండ్ ఆరిజిన్ ఈ రెండు కూడా మనం గుర్తుంచుకోవాలి.
సో ఇప్పుడు గిట్ వర్క్ ఫ్లో, ఇంతకు ముందు ట్యుటోరియల్లో మనం గిట్ వర్క్ ఫ్లో గురించి నేర్చుకున్నాం. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అని చెప్పేసి కదా. వర్కింగ్ స్టేజ్ ఉంటుంది, అదేవిధంగా స్టేజింగ్ ఏరియా ఉంటుంది, అండ్ దెన్ లోకల్ రిపోజిటరీ ఉంటుంది, అండ్ దెన్ ఫైనల్గా మనకి ఏంటంటే రిమోట్ రిపోజిటరీ ఉంటుంది అని నేర్చుకున్నాం. ఓకేనా. సో ఫస్ట్ మన కోడ్ అనేది వర్కింగ్ డైరెక్టరీలో ఉంటుంది, ఆ తర్వాత అది స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తుంది, ఆ తర్వాత లోకల్ గిట్ రిపోజిటరీకి వెళ్తుంది, అండ్ ఫైనల్గా వచ్చేసి రిమోట్ రిపోజిటరీలోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనకి రిమోట్ రిపోజిటరీ ఇస్ నథింగ్ బట్ మన గిట్ హబ్. ఓకే. అయితే ఇప్పుడు వర్కింగ్ డైరెక్టరీ నుండి స్టేజింగ్ ఏరియాకి ఏ విధంగా వెళ్తుంది కోడ్ పరంగా అయితే మనం యాడ్ అనేటువంటి ఒక కమాండ్ యూజ్ చేస్తాం. సిమిలర్గా స్టేజింగ్ ఏరియా నుండి లోకల్ రిపోజిటరీకి వెళ్ళాలి అంటే కమిట్ అనేటువంటి ఇంకో కమాండ్ యూజ్ చేస్తాం. అండ్ ఆ తరువాత లోకల్ రిపోజిటరీ నుండి రిమోట్ రిపోజిటరీకి వెళ్ళాలి అంటే పుష్ అనేటువంటి ఇంకో కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ కమాండ్స్ అన్నీ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో చేసే ముందు ఒక్కసారి మన రాముకు వచ్చినటువంటి టాస్క్ చూద్దాం. సో మనకు రాముకు వచ్చినటువంటి టాస్క్ ఏంటి అనుకోనంటే, దీపక్ ఏమొచ్చి టాస్క్ అసైన్ చేశాడు అనమాట. ఏమని అసైన్ చేశాడు? చేంజ్ టైటిల్ ఫ్రమ్ సురేష్ టెక్స్ట్ టు సురేష్ టెక్స్ట్ ట్యుటోరియల్స్ అనేది ఒక టాస్క్. సెకండ్ టాస్క్ ఏంటి అనుకోనంటే సెంటర్ ఇంట్రొడక్షన్ టైటిల్. ఈ విధంగా ఏంటంటే 2 టాస్క్లు ఇచ్చాడనమాట. ఇచ్చేసి హియర్ ఈజ్ ద గిట్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఒక యూఆర్ఎల్ ఇచ్చాడనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ దగ్గర మన కోడ్ ఉంటుంది, దాన్ని మనం ఏం చేసుకోవాలి, క్లోన్ చేసుకోవాలి అనమాట. క్లోన్ చేసుకోవడం అంటే జస్ట్ మనం అక్కడ నుంచి ప్రాజెక్ట్ని తెచ్చుకోవడం అనమాట. ఇప్పుడు దాన్ని తెచ్చుకొని ఇప్పుడు దాని మీద మనం వర్క్ చేస్తాం. సో ఏ విధంగా క్లోన్ చేస్తాము? ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ని క్లోన్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సినటువంటి కమాండ్ అనేది గిట్ క్లోన్. అండ్ మనకి ఇక్కడ ఇచ్చాడు చూసావా యూఆర్ఎల్, ఇక్కడ ఇచ్చినటువంటి యూఆర్ఎల్. సో ఈ యూఆర్ఎల్ని మనం యూజ్ చేస్తామన్నమాట. గిట్ క్లోన్ యూఆర్ఎల్ చేస్తే మనకి ఏమవుతుంది, ప్రాజెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే నేను ఇప్పుడు దీపక్ అకౌంట్ ఓపెన్ చేసి గిట్ హబ్లో ఈ యూఆర్ఎల్ ఎక్కడుంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. సో నేను దీపక్ యొక్క అకౌంట్ ఓపెన్ చేశాను. ఈ అకౌంట్లో మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కడో దగ్గర క్లోన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా క్లోన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది క్లోన్ విత్ HTTPS. అదేవిధంగా ఇక్కడ చూసారా యూజ్ SSH ఉంది కదా, దీని యూజ్ ఏంటి, క్లోన్ విత్ SSH అనమాట. అంటే ఏంటంటే SSH అదేవిధంగా HTTPS ఇవన్నీ ఏంటంటే మనకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనమాట. కొంతమంది HTTPS యూజ్ చేస్తారు, అదేవిధంగా కొంతమంది SSH యూజ్ చేస్తారనమాట. అయితే మీరు ఇక్కడ SSH యూజ్ చేయాల్సి వస్తే మీరు ఏం చేయాలి, పబ్లిక్కి ఒకటి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ నేనైతే ఇప్పుడు HTTPS యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసారా ఇది మన యొక్క గిట్ రిపో యూఆర్ఎల్ అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసారా సురేష్ టెక్స్ అని ఉంది కదా, ఇదేంటంటే ఈ యొక్క రిపోజిటరీ నేమ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలి, దీన్ని కాపీ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, కాపీ. ఓకే, ఇక్కడ ఉందో చూసారా ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది, అండ్ మనం ఇక్కడ మెన్షన్ చేసినటువంటి యూఆర్ఎల్ ఈ రెండు సేమ్ అనమాట. ఓకే. సో మీ కేసులో మీరు వేరే ప్రాజెక్ట్ నుండి క్లోన్ చేయాల్సి వస్తే అక్కడ మీకు డిఫరెంట్ యూఆర్ఎల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తానన్నమాట. ఓకే, గిట్ బ్యాష్. ఓకే, గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ప్రాజెక్ట్ని క్లోన్ చేయాలి. సరే, ఆ ప్రాజెక్ట్ని నేను ఎక్కడ క్లోన్ చేయాలి అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ F డ్రైవ్లోనా, లేదంటే D డ్రైవ్లో, లేదా ఈ డ్రైవ్లో చేయాలనుకుంటున్నానా, అక్కడికి ఒకసారి మూవ్ అవుతాం అనమాట. సో మనం ఏదైనా ఒక డైరెక్టరీకి చేంజ్ అవ్వాలి అంటే ఏం చేస్తాము, CD చేంజ్ డైరెక్టరీ అని చెప్పేసి ఆ డైరెక్టరీ మూవ్ అవుతాం కదా. నేను నా దగ్గర FG అలా కొన్ని డైరెక్టరీస్ ఉన్నాయి. నేను ఇది ఏం చేస్తున్నాను, చేంజ్ డైరెక్టరీ F కాలన్ కొడుతున్నాను అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే నేను F డైరెక్టరీకి వెళ్తాను. అంటే మీ కేసులో ఏ విధంగా ఉంటుంది అనుకోనంటే ఇక్కడ నేను చూసారా నా కేసులో సి డ్రైవ్ ఉంది, F డ్రైవ్ ఉంది, G డ్రైవ్ ఉంది. నేనైతే ఏమనుకుంటున్నాను, F డ్రైవ్లో ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే ఇక్కడ కూడా మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, న్యూ అని చెప్పేసి మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే గిట్ నుండి క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, గిట్ నుండి అంటే ఇక్కడ గిట్ బ్యాష్ నుండి. ఓకే, నేనేం చేశాను, ఫస్ట్ Fలోకి మూవ్ అయ్యాను అనమాట. Fలోకి మూవ్ అయిన తర్వాత నేను ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. MKDIR మేక్ డైరెక్టరీ ప్రాజెక్ట్స్. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ చేంజ్ చేస్తున్నాను, చేంజ్ డైరెక్టరీ అంటే నేను ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాను కదా. సో ఇప్పుడు మనం Fలో ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక డైరెక్టరీలో ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని క్లోన్ చేద్దాం. సో ప్రాజెక్ట్ని క్లోన్ చేయాలంటే ఏం చేయాలి, గిట్ క్లోన్ అండ్ మనకు ఉన్నటువంటి యూఆర్ఎల్. సో ఆ యూఆర్ఎల్ ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ఓకే, మనం క్లోనింగ్ విత్ HTTPS చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కాపీ చేసామన్నమాట. సో చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎంటర్ కొడితే ప్రాజెక్ట్ అనేది క్లోన్ అవుతుంది.
క్లోనింగ్ ఇంటూ సురేష్ టెక్స్ అండ్ దెన్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రాజెక్ట్స్ అనే డైరెక్టరీలో ఏం లేదు కదా, ఇప్పుడు మనం ఏమైనా ఉందో లేదో చూద్దాం. సో ఇక్కడ నేను ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు ఇందులోకి వెళ్తున్నాను. చూసే మనకి ఏమైంది, సురేష్ టెక్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ మనం చూద్దాం, ఎల్ఎస్ అంటే లిస్టింగ్ అనమాట. చూసారా, సురేష్ టెక్స్ అనేటువంటి ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, ఎల్ఎస్. చూసారా, సురేష్ టెక్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. ఇది ఏ విధంగా క్రియేట్ అయ్యింది, ఈ నేమ్ ఏంటి అనుకోనంటే, ఇంతకుముందు మనం చూసాం కదా, ద రిపోజిటరీ నేమ్ అనమాట. అంటే మనం ఏ ప్రాజెక్ట్ అయితే, ఏ రిపోజిటరీ అయితే మనం క్లోన్ చేస్తున్నామో ఆ రిపోజిటరీ యొక్క నేమ్ అనేది మనకి ఒక ఫోల్డర్ కింద ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు అందులోకి మనం మూవ్ అవుదాం, సిడి సురేష్ టెక్స్. ఓకే, ఇప్పుడు నేను వచ్చాను ఆ రిపోజిటరీలోకి, నేను వచ్చాను అనమాట. అంటే ఆ ప్రాజెక్ట్ బేసికల్లీ ఆ ప్రాజెక్ట్లోకి నేను ఇప్పుడు వచ్చాను కదా. ఇప్పుడు ఇందులో ఎల్ఎస్ చేస్తాను. ఇందులో ఎల్ఎస్ చేస్తే ఏమవ్వాలి, ఈ యొక్క రిపోజిటరీలో ఏవేవైతే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయో, ఇమేజెస్, రీడ్మీ, అదేవిధంగా హోమ్, ఇవన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు చూద్దాం, ఎల్ఎస్. చూసారా, అక్కడ ఉన్నటువంటి ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ మనకి ఇక్కడికి వచ్చేసాయి అనమాట. చూసారా, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఇమేజెస్. అయితే దీంతో పాటుగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, డాట్ గిట్ అనేటువంటి ఒక ఫోల్డరు మన యొక్క ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని ట్రాక్ చేస్తుంటుంది అని డిస్కస్ చేశాం కదా, అది కూడా మనకి జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, అది ఎక్కడ జనరేట్ అవుతుంది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారా, మీకు ఇక్కడ కనిపిస్తుంది. అది ఇందులోకి వెళ్తే మీకు డాట్ గిట్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఇక్కడ చూసుకుంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఈ ఫోల్డర్కి, ఎందుకంటే ఇది హిడెన్ ఫైల్ అనమాట. సో అది హిడెన్ ఫైల్ కాబట్టి ఇక్కడ మనం ఎల్ఎస్ అని టైప్ చేస్తే అది మనకి కనిపించదు. సో హిడెన్ ఫైల్స్ కనిపించాలి అంటే మనం ఏం చేయాలి, ఎల్ఎస్ స్పేస్ మైనస్ ఏఎల్ అనమాట. ఏ అంటే ఏంటి, అన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, అంటే హిడెన్ ఫైల్స్, నార్మల్ ఫైల్స్, అదేవిధంగా లిస్ట్, ఎల్ అంటే లిస్ట్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మీకు చూసారా, ఇక్కడ డాట్ గిట్ అనేటువంటి ఫోల్డర్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అయితే మన ప్రాజెక్ట్లో ఏమున్నాయి, మనం రిపోజిటరీలో ఏవేవైతే ఉన్నా ఆ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టాస్క్ చూద్దాం. అయితే ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే మనం టాస్క్లోకి వెళ్దాం. మన టాస్క్, ఫస్ట్ టాస్క్ ఏంటి, చేంజ్ టైటిల్ ఫ్రమ్ సురేష్ టెక్స్ టు సురేష్ టెక్స్ ట్యుటోరియల్స్ కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఒకసారి ఈ ప్రాజెక్ట్ని మనం రన్ చేద్దాం. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. చూసారా, ఇది మన ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ మనం చూసారా, ఇది మన ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన ఫస్ట్ టాస్క్ ఏంటి, చేంజ్ టైటిల్ ఫ్రమ్ సురేష్ టెక్స్ టు సురేష్ టెక్స్ ట్యుటోరియల్స్ కదా. ఇప్పుడు ఎందులో ఉంటుంది, ఇది హోమ్ అని, అంటే ఇది వాళ్ళ ప్రాజెక్ట్ కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎడిట్ విత్ నోట్ ప్యాడ్. ఓకే, వీటి టాస్క్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ మనం చూసారా, సురేష్ టెక్స్ అనేది ఉంది కదా. అయితే ఈ కేసులో వాడుకున్నటువంటి ప్రాజెక్టు, వాడుకొచ్చినటువంటి టాస్క్ బేస్ చేసుకొని వాడు ఇక్కడ మోడిఫై చేస్తున్నాడు. మీ కేసులో ఏంటి అనుకోనంటే, మీకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ టాస్క్ని బేస్ చేసుకొని మనం చేంజ్ చేస్తామన్నమాట. సో వీడి ప్రాజెక్ట్ ఏంటి అంటే, వీడి టాస్క్ ఏంటి, సురేష్ టెక్స్ ట్యుటోరియల్స్ అని చేంజ్ చేయాలి, అంతే కదా, ట్యుటోరియల్స్. ఓకే, చేంజ్ చేసాడు. అదేవిధంగా సో చేంజ్ చేసాడు కదా, ఒకసారి ఇది రీఫ్రెష్ చేద్దాం, చేంజ్ అయిందో లేదా చూద్దాం. చూసారు, ఇక్కడ సురేష్ టెక్స్ నుండి సురేష్ టెక్స్ ట్యూటోరియల్స్ అయింది. అంటే వీడికి వచ్చినటువంటి ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ చేసాడు. అండ్ నెక్స్ట్ టాస్క్ ఏంటి, సెంటర్ ఇంట్రొడక్షన్ టైటిల్ అంట. ఓకే, ఇంట్రొడక్షన్ అనేది, ఓకే ఇది ఇంట్రొడక్షన్, వీడు ఏం చేయమంటాడంటే ఇది సెంటర్లో చేయమంటున్నాడు. ఓకే, సో దీనికి తగ్గట్టు కోడ్ రాసేస్తాడు. ఇది ఇంట్రొడక్షన్ కదా, ఇది ఇంట్రొడక్షన్, దీనికి ఏం చేస్తాడు, ఒక స్టైల్ అప్లై చేస్తాడు. ఓకే, వీడికి ఇచ్చినటువంటి టాస్క్ అనేది వీడు ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, రెండో టాస్క్ కూడా కంప్లీట్ చేసాడు. ఫస్ట్ టాస్క్ హెడ్డింగ్ వచ్చేసి సురేష్ టెక్స్ నుండి సురేష్ టెక్స్ ట్యూటోరియల్స్కి మార్చాలి. సెకండ్ వచ్చేసి ఇంట్రొడక్షన్ని సెంటర్ చేయాలి. అంటే వీడికి ఇచ్చినటువంటి టాస్క్ రెండు కంప్లీట్ చేసేసాడు. ఇప్పుడు ఏం చేయాలి, వీడికి ఇచ్చినటువంటి టాస్క్ సంబంధించి కోడ్ చేంజ్ చేసాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి, కోడ్ని మళ్ళీ గిట్ హబ్కి పుష్ చేయాలి. సో మనం గిట్లో ఏంటంటే ఏవైనా చేంజెస్ చేస్తే అసలు గిట్ ఏ పొజిషన్లో ఉంది తెలుసుకోవడానికి కోసం మనం ఏం చేస్తామనుకోనంటే గిట్ స్టేటస్ కొడతామన్నమాట. సో గిట్ స్టేటస్ కొట్టడం వల్ల మనకు అది చూపిస్తుంది ప్రెజెంట్ గిట్ అనేది ఏ స్టేజ్లో ఉంది అని చెప్పేసి. అప్పుడు మనకి చెప్తుంది అనమాట, మనం మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాము. ఇక్కడ చూసారా, మనం మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాము అని చెప్తుంది అనమాట. మీకు అదే చెప్పాను కదా, డిఫాల్ట్గా ఎప్పుడైతే మనం క్లోన్ చేస్తామో మనకు వచ్చేటువంటి బ్రాంచ్ నేమ్ వచ్చేసి మాస్టర్, కాబట్టి మనం మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాము అని మనకు చెప్తుంది అనమాట. సిమిలర్గా ఇక్కడ మనం చూసుకుంటే
చేంజెస్ నాట్ స్టేజ్డ్ ఫర్ కమిట్ అని చెప్తుంది అనమాట. అండ్ గిట్ యాడ్ టు అప్డేట్ వాట్ విల్ బి కమిటెడ్ అంటే ఇప్పుడు మనకి ఏం చెప్తుంది, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మాడిఫై అయ్యింది, గిట్ యాడ్ చెయ్యు అంటుంది అనమాట. అయితే మీరు ఇక్కడ ఇది చూసుకుంటే దీని ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇక్కడ నేనేం చెప్పాను, వర్కింగ్ డైరెక్టరీ నుండి స్టేజింగ్ ఏరియాలోకి రావాలంటే ఏం చేయమన్నాను, యాడ్ చేయమన్నాను కదా. సో ఇప్పుడు మన ఫైల్ వర్కింగ్ డైరెక్టరీలో ఉంది, దాన్ని మనం స్టేజింగ్ ఏరియాలోకి తేవాలి అంటే ఏం చేయాలి, గిట్ యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, గిట్ యాడ్ ఆ ఫైల్ నేమ్ ఏంటి, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్. హోమ్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఎందుకు వచ్చింది అనుకోనంటే మనం హోమ్ డాట్ హెచ్టిఎంఎల్లో చేంజెస్ చేసాం కాబట్టి, ఇక్కడ మనం చేసాం కదా హోమ్ డాట్ హెచ్టిఎంఎల్లో చేంజెస్, కాబట్టి ఇక్కడ మనకు వచ్చిందనమాట. అయితే మనకి సేమ్ ఫోల్డర్లో మిగతా ఫైల్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఫోల్డర్ ఉంది, అదేవిధంగా మనకి రీడ్మీ ఫైల్ ఉంది, వేరే దగ్గర మనం చేంజ్ చేయలేదు, ఇక్కడ ఒక్క దగ్గర మనం చేంజ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చింది, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ వచ్చింది. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం, గిట్ యాడ్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ చూద్దాం. ఓకే, నేను జస్ట్ క్లియర్ చేస్తున్నాను పైకి పోవడానికి. గిట్ స్టేటస్, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, చేంజెస్ టు బీ కమిటెడ్. ఇప్పుడు ఏమంటుంది, మాడిఫై అయ్యింది. ఓకే, చేంజెస్ టు బీ కమిటెడ్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి చేంజ్ని నువ్వు కమిట్ చెయ్యు అని చెప్తుంది అనమాట. కమిట్ ఎందుకోసం చేయాలి, లోకల్ రిపోజిటరీలోకి సెండ్ చేయడానికి. అంటే ఫస్ట్ యాడ్ చేసాం, నెక్స్ట్ ఏం చేస్తాం, కమిట్ చేస్తామన్నమాట. సో కమిట్ చేయడం వల్ల ఏమవుతుంది, అది స్టేజింగ్ ఏరియా నుంచి మనకి లోకల్ రిపోజిటరీకి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, గిట్ కమిట్ చేద్దాం. అయితే గిట్ కమిట్ చేసినప్పుడు టూ థింగ్స్ ఉన్నాయన్నమాట. నార్మల్గా మీరు గిట్ కమిట్ అని చెప్పి ఎంటర్ కొడితే అది డిఫాల్ట్ ఎడిటర్ ఒకటి ఓపెన్ చేస్తుంది, అందులో మనం ఏం చేంజెస్ చేసాం అనేటువంటి ఒక మెసేజ్ రాస్తామన్నమాట. ఓకే, అలా కాదు మనం సింగిల్ లైన్ అంటే ఒక సింగిల్ లైన్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఇన్లైన్ కమిట్ మెసేజ్ చేయొచ్చు అనమాట. సో దాన్ని ఎలా చేస్తారు అనుకోనంటే గిట్ కమిట్ స్పేస్ -m అని ఇచ్చేసి స్పేస్ ఇచ్చి డబల్ కోట్స్లో, సో -m అని చెప్పేసి డబల్ కోట్స్లో ఇక్కడ మనం ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మెసేజ్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వీడియో ఏమైనా రాస్తాడు, ఫిక్స్డ్ టు టాస్క్స్ సంథింగ్ అలాగా, అంటే లేదనుకోనంటే ఇంట్రొడక్షన్ టైటిల్ని చేంజ్ చేశాను, అలా వాడికి ఇష్టం వచ్చింది అక్కడ రాస్తాడు అనమాట. సో దీన్ని ఏంటంటే మనకి ఇది సింగిల్ లైన్లో ఇక్కడ తేల్చేస్తున్నాం కదా, గిట్ కమిట్ -m అంటే మెసేజ్ ఇస్తున్నాం అనమాట, ఆ తర్వాత డబుల్ కోట్స్లో మెసేజ్. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇన్లైన్ కమిట్ అంటారనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎంటర్ చేశాను కదా, ఎంటర్ చేసిన తర్వాత ఏమైంది, మన కోడ్ అనేది ఇప్పుడు ఎక్కడుంది, ఇక్కడ నుంచి యాడ్ చేస్తే ఎక్కడికి వచ్చింది, తర్వాత కమిట్ చేస్తే ఇప్పుడు మన కోడ్ అనేది లోకల్ రిపోజిటరీలో ఉంది. సో ఇప్పుడు లోకల్ రిపోజిటరీ నుండి మనం ఏం చేస్తాము, గిట్ హబ్కి అంటే మనం ఎక్కడి నుండి అయితే కోడ్ వచ్చిందో అక్కడికి ఇప్పుడు పుష్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, పుష్ చేయడానికి ఏం చేయాలనుకోనంటే గిట్ పుష్, ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి అనుకోనంటే ఎక్కడికి పుష్ చేస్తున్నాం అనేటువంటి నేమ్ ఇవ్వాలి. అయితే నేను ఇంతకుముందు చెప్పాను, మనం గిట్ హబ్ నుండి తెచ్చుకునేటప్పుడు లేదా గిట్ ల్యాబ్ నుండి ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకునేటప్పుడు ఆ సర్వర్కి ఒక నేమ్ ఇస్తుంది అని చెప్పాను కదా, ఆ నేమ్ ఏంటి, ఆరిజిన్ అని చెప్పాను కదా, ఆ నేమ్ని ఇక్కడ ఇస్తామన్నమాట. అంటే మనం ఎక్కడికి పుష్ చేయాలనుకుంటున్నాం ఆ నేమ్ వచ్చేసి ఆరిజిన్. ఓకే, ఆ తర్వాత మనం ఏమి ఇస్తాము, నెక్స్ట్ మాస్టర్ బ్రాంచ్లోకి మనం పుష్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఏంటంటే గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అనగానే ఇప్పుడు ఏమవుతుంది, ఇది మాస్టర్ బ్రాంచ్లోకి పుష్ అవుతుంది. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం టైం తీసుకున్న తర్వాత అంటే ఇది మన నెట్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట, స్లో. ఓకే, ఇక్కడ మనకి ఏమైంది, కోడ్ అనేది పుష్ అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ పుష్ అయితే అయిపోయింది, మనకి కింద కనిపించట్లేదు ఎందుకంటే ఫాంట్స్ మనం పెద్ద చేసాం కదా, అది కనిపించట్లేదు. ఒక్కసారి ఏం చేస్తానంటే ఫాంట్స్ ఒకసారి చిన్న చేద్దాం. డా 16 చేద్దాం. ఓకే, 16 అప్లై, సేవ్. ఓకే, ఇదైతే ఇప్పుడు పుష్ అయిపోయింది. ఓకే, కంప్లీటెడ్ విత్ ఏ లోకల్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం, ఏంది మన క్రోమ్. సో ఇది మన క్రోమ్ కదా, ఇప్పుడు ఏంటి ఇక్కడ చూసారా ఏమైనా వచ్చిందా, 4 hours ఏగో ఉంది కదా, ఇప్పుడు మనం రీఫ్రెష్ చేద్దాం, ఏమైనా వచ్చిందా చేంజెస్, 4 minutes ఏగో. ఓకే,
మనం చేసి 4 మినిట్స్ అయిందా ఏమో మరి. సరే ఇప్పుడైతే ఏం చేద్దాం, చేంజెస్ అనేవి అప్లై అయ్యిందో లేదో చూసారా, మనం కమిట్ ఇచ్చాం కదా, ఫిక్స్ 2 టాస్క్స్ అనే కమిట్. చూసారా ఆ కమిట్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడికి వెళ్తే home.htmlకి వెళ్తే మనం చేంజ్ చేసినటువంటి చేంజెస్ ఇక్కడ ఉండాలి. చూసారా సురేష్ టెక్స్ ట్యుటోరియల్స్ ఎవరు యాడ్ చేశారు, నేనే కదా యాడ్ చేశాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చాను కదా స్టైల్, ఇంట్రొడక్షన్ ఉంది కదా, ఇంట్రొడక్షన్కి టైల్ కూడా మనమే ఇచ్చాం కదా, టెక్స్టైల్ అండ్ సెంటర్. సో మనం చేంజెస్ చేసినటువంటి చేంజెస్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యాయి. అండ్ ఎవరు చేశారు అనేది ఇక్కడ మీకు ఉంటుంది. రాము టోనీ, నేనే కదా రాముయే కదా, రాము ఇక్కడ చేంజ్ చేశాడు. ఏం చేశాడు, ఫిక్స్డ్ 2 టాస్క్స్ అనేటువంటి కమిట్ యాడ్ చేశాడు కదా, అది కూడా ఎప్పుడు 4 మినిట్స్ ఎగో చేశాడు అనమాట. సో అదే అనమాట. సో ఈ విధంగా ఏంటనుకోనంటే ఒక కోడ్, ఓకే, మనకు వచ్చినటువంటి ఒక కోడ్ని ఏ విధంగా డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది, ఏ విధంగా మనకు వచ్చినటువంటి గిట్ హబ్ యూఆర్ఎల్ని బేస్ చేసుకుని ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకుని చేంజెస్ చేసి మళ్ళీ గిట్ హబ్కి సెండ్ చేయాలి అనేటువంటి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, మనం ఏం చేసాము, గిట్ క్లోన్ ఆ యూఆర్ఎల్ ఇచ్చాం. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనం గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఇవ్వడం వల్ల ఏంటనుకోనంటే బై డిఫాల్ట్గా మనకి ఏ ఫోల్డర్ క్రియేట్ అయ్యింది, రిపోజిటరీ నేమ్తో, అంటే సురేష్ టెక్స్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది కదా. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినటువంటి నేమ్ ఏదైనా క్రియేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే గిట్ క్లోన్ ఆ యూఆర్ఎల్ నేమ్ ఇచ్చేసి మనకి ఇష్టం వచ్చినటువంటి నేమ్ ఏదైనా ఒకటి మనం ఇక్కడ టైప్ చేసామనుకోండి, అప్పుడు ఏంటంటే సురేష్ టెక్స్ అనేటువంటి ఫోల్డర్ అనేది క్రియేట్ అవ్వకుండా మనం ఇచ్చినటువంటి నేమ్తో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము, దీపక్ క్రియేట్ చేసినటువంటి సురేష్ టెక్స్ అనేటువంటి ఒక రిపోజిటరీని క్లోన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని తీసుకొని మనం చేంజెస్ చేసి అండ్ అగైన్ పుష్ చేసామన్నమాట. అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక లైబ్రరీ కనిపించింది అనుకోండి గిట్ హబ్లో, ఏం చేద్దాం, ఒక సింపుల్ గిట్ హబ్ లైబ్రరీ అనుకుందాం. ఓకే, లైబ్రరీ ఆండ్రాయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అయితే మీకు ఇక్కడ చాలా దొరుకుతాయి కదా. ఓకే, ఆండ్రాయిడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా ఒక ప్రాజెక్టే కదా, ఇది ఎవరో ఒకరు పుష్ చేశారనమాట. ఓకేనా, ఇది ఎవరో ఒకరు పుష్ చేశారు. ఇప్పుడు మీరు ఇది ఎవరెవరు దీని మీద వర్క్ చేస్తున్నారు అనుకోనంటే ఇక్కడ చూసే 5 మెంబర్స్ ఉన్నారు చూసారా, ఈ 5 మెంబర్స్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళని ఏమంటారు అనుకోనంటే కంట్రిబ్యూటర్స్ అంటారు అనమాట. ఓకేనా, అయితే ఇప్పుడు నువ్వు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలనుకుంటున్నావు అనుకో, లేదా ఈ ప్రాజెక్ట్ నీకు కావాలి అనుకో, అప్పుడు ఏం చేస్తావు, సింపుల్గా క్లోన్ దగ్గరకు వస్తావు, వచ్చేసి ఇది కాపీ చేస్తావు అనమాట. ఇది కాపీ చేసి ఏం చేస్తావు, జస్ట్ నువ్వు సురేష్ టెక్స్ అనేటువంటి రిపోజిటరీ ఉన్నావు కదా, జస్ట్ బ్యాక్ వస్తే ఇప్పుడు ఏంటనుకోనంటే మీరు ప్రాజెక్ట్ ఫోల్డర్స్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తాము, జస్ట్ గిట్ క్లోన్ ఆ యొక్క యూఆర్ఎల్ నేమ్ పేస్ట్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఎంటర్ చేసేస్తే ఆ ప్రాజెక్ట్ అనేది మన లోకల్ వర్కింగ్ డైరెక్టరీకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా అది మొత్తం డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎల్ఎస్ అని కొడదాం. ఇక్కడ ఏమైంది, ఆండ్రాయిడ్ ఎగ్జాంపుల్, అండ్ ఆండ్రాయిడ్ ఎగ్జాంపుల్లోకి ఇప్పుడు నేను చేంజ్ అయ్యాను కదా, ఒక్కసారి జస్ట్ క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎల్ఎస్ చేస్తాను. చూసారా మొత్తం ఫైల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అని మనకి ఇక్కడికి వచ్చాయి అనమాట. ఏంటి అవి, ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు వచ్చాయి అనమాట. చూసారా చూసారా బిల్డెడ్ గ్రాడల్ ప్రాపర్టీసు, చూసారా ఇవన్నీ నాకు వచ్చేసాయి అనమాట. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఇవన్నిటితో పాటు చూసారా ఈ ప్లేస్లో మనకి డాట్ గిట్ ఇగ్నోర్ ఉంది, అది కాదు, డాట్ గిట్ అనేటువంటి ఒక ఫోల్డర్ మనకి ఇక్కడ కనిపించట్లేదు, కానీ మనకి ఇక్కడ వచ్చి ఉంటుంది అనమాట. ls-al కొట్టండి, చూసారా మనకి డాట్ గిట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డాట్ గిట్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అండ్ అది మనకి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే డాట్ గిట్ అనేటువంటి ఫోల్డర్ అనేది మనం చేంజెస్ చేస్తుంటాం కదా, వాటిని అన్నిటినీ కూడా ట్రాక్ చేస్తుంటుంది అనమాట. సో దాని గురించి మనం నెక్స్ట్ ట్యూటోరియల్ ఇంకా ఎక్కువగా నేర్చుకుందాం. బట్ ఈరోజు అయితే మనం ఏం చేసాం, ఒక ప్రాజెక్ట్ని ఏ విధంగా క్లోన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఏ విధంగా చేంజెస్ చేయాలి, అండ్ ఏ విధంగా పుష్ చేయాలి అనేటువంటి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూసామన్నమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.